సోనాక్షి సింహ గారు అండ్ అలాగే జ్యోతిక గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సిస్టమ్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన మూవీ అనమాట. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు మెయిన్ గా కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. ఎందుకు అన్నానంటే రీసెంట్ గా వచ్చే మూవీస్ లో కోర్ట్ రూమ్ సీన్స్ ని అంత బలంగా ప్రజెంట్ చేయట్లేదు అనమాట. వాటిని ఏదో మమ అనిపించేలాగా సింపుల్ గా తేల్చేస్తున్నారు. ఆ విధంగానే ఈ మూవీలో కూడా కోర్ట్ రూమ్ సీన్స్ అంత బలంగా ఉండవేమోనని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా ఈ మూవీలో కోర్ట్ రూమ్ సీన్స్ ఉన్నాయి. ఈ మూవీలో ఉన్న కోర్ట్ రూమ్ సీన్సే ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి జ్యోతిక గారి క్యారెక్టర్. జ్యోతిక గారి క్యారెక్టర్ కి సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు సో జ్యోతిక గారిని ఎందుకు పెట్టారు, అనవసరంగా ఈ క్యారెక్టర్ ని పెట్టారేమో, అనవసరంగా జ్యోతిక గారు చేశారేమో అన్న ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. బట్ సెకండ్ హాఫ్ లో ఓవరాల్ మూవీ మొత్తం జ్యోతిక గారి క్యారెక్టర్ మీదే వెళ్ళిపోతుంది అన్నప్పుడు సో జ్యోతిక గారి క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బట్ జ్యోతిక గారు ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్ అయితే చేశారనమాట. సో అంటే ఆ జ్యోతిక గారు ఆ బోల్డ్ సీన్స్ చేయడం అనేది నాకు అంతగా నచ్చలేదనమాట. అంటే ఒక కొత్త క్యారెక్టర్ ట్రై చేద్దామని ఒకళ్ళు చేశారేమో అని నేనైతే ఫీల్ అయ్యాను. బట్ ఆ బోల్డ్ సీన్స్ లో జ్యోతిక గారిని చూడడం నాకు చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. ఇక ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో న్యాయం అనేది అందరికీ అందాలి. అంటే రిచ్ గా ఉన్న వాళ్ళకి న్యాయం అందిద్ది, పూర్ గా ఉన్న వాళ్ళకి న్యాయం అనేది అందదు. అలా కాకుండా న్యాయం అనేది అందరికి అందితేనే బాగుంటుంది. ఒకవేళ అందకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనే పాయింట్ మీదే మెయిన్ ప్లాట్ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సోనాక్షి సింహ అలియాస్ నేహ అప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసుకుని లాయర్ గా ఒక ట్రయల్స్ అయితే వేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు నేహ వాళ్ళ నాన్న ఒక పెద్ద పేరున్న లాయర్ అనమాట. సో నేహ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాను అని అన్నప్పుడు వాళ్ళ నాన్న నువ్వు బయటికి వెళ్ళి ఒక 10 కేసులు గెలిచిన తర్వాత నేను నిన్ను నా దగ్గర చేర్చుకుంటాను అని వాళ్ళ నాన్న చెప్తాడనమాట. ఆ విధంగానే నేహ వాళ్ళ నాన్న దగ్గర జాయిన్ అవ్వడానికి బయట ఒక 10 కేసులు గెలవడానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది. బట్ కట్ చేస్తే నేహ 10వ కేసు వాళ్ళ నాన్నతోనే వాదించే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. మరి అలాంటి సిచ్యువేషన్ లో నేహ వాళ్ళ నాన్న మీద వాదించి గెలవగలిగిందా లేదా, అసలు ఈ స్టోరీకి మన జ్యోతిక గారికి ఉన్న లింక్ ఏంటి అనే పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే స్టార్టింగ్ లో సోనాక్షి గారు ఒక కేసు గెలుస్తారు. ఆ కేసు మీద వచ్చే సీన్ అనేది నాకు చాలా లాజిక్ గా అనిపించింది. దాని తర్వాత సో జ్యోతిక అండ్ అలాగే సోనాక్షి సింహ గారు సో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరు బాండింగ్ వచ్చే సీన్స్ నాకైతే సోసోగా అనిపిస్తాయి అనమాట. ఎప్పుడైతే నేహ వాళ్ళ నాన్నకి ఎగెయినిస్ట్ గా సో కోర్టులో వాదిస్తుందో అప్పటి నుంచి మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కూడా సో నేహ వాళ్ళ నాన్నకి మధ్య వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి వేరే లెవెల్లో వర్కౌట్ అవుతాయి అనమాట. సో దాని తర్వాత మెయిన్ ప్లాట్ రివీల్ అవడం, సో ఆ ప్లాట్ లో కూడా కొంత ఎమోషనల్ ట్రాక్ అనేది బిల్డప్ చేస్తుంటే బెటర్గా ఉండేది అనమాట. బట్ క్లైమాక్స్ పోస్ట్ అనేది ఓకే ఇచ్చుకున్నప్పటికీ క్లైమాక్స్ వచ్చేపాటికి సో కేసు అనేది వన్ సైడ్ అయిపోయింది అనమాట. వాదోపవాదాలు కూడా వన్ సైడ్ అయిపోయింది. అంటే నేహ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాన్న తనతో ఆర్గ్యుమెంట్ చేయకుండా సైలెంట్ గా ఉండడం అనేది నాకు అంత కరెక్ట్ గా అనిపించలేదు. వాళ్ళ నాన్న కూడా ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బట్ మెయిన్ గా ఏంటంటే మూవీ అనేది కొన్ని ప్లేసుల్లో ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. అండ్ అలాగే కొన్ని ప్లేసుల్లో సాధించినట్టుగా ఫీలింగ్ లా నాకైతే అనిపించినప్పటికీ బట్ మెయిన్ ఏంటంటే కోర్ట్ రూమ్ సీన్స్ అండ్ అలాగే ఈ మూవీలో ఉన్న స్టోరీ పాయింట్ బాగుండడం వల్ల ఈ మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా సోనాక్షి సింహ గారు అండ్ అలాగే జ్యోతిక గారు సో వాళ్ళిద్దరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నా పరంగా సోసగుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత బలంగా తెలియదు. సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి సిస్టమ్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.